బిగ్ బాస్ సీజన్ 7 ఆదివారం రాత్రితో ముగిసిపోయింది. యూట్యూబర్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవగా సీరియల్ నటుడు అమర్దీప్ రన్నరప్ గా నిలిచాడు. స్పెషల్ ఈవెంట్స్, విశిష్ట అతిథులతో గ్రాండ్ ఫినాలే ప్రేక్షకులను అలరించింది. ఫినాలే దృష్టి ఆదివారం రాత్రి అభిమానులు పెద్ద సంఖ్యలో అన్నపూర్ణ స్టూడియోస్ కు చేరుకున్నారు. దీంతో పల్లవి ప్రశాంత్, అమర్దీప్ అభిమానుల మధ్య అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. బిగ్ బాస్ షో ముగియడంతో హౌస్ నుండి బయటకు వస్తున్న సమయంలో అమర్దీప్ వాహనాన్ని పల్లవి ప్రశాంత్ అభిమానులు చుట్టుముట్టారు. కారు అద్దాలు పగలగొట్టారు. అమర్ కారు దిగాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వాహనాన్ని ముందుకు కదలనీయకుండా అడ్డుకున్నారు. ఈ పరిణామంతో కారులో ఉన్న అమర్ తల్లి, అతడి భార్య తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అభిమానుల మధ్య జరిగిన వాగ్వాదమే ఈ అనూహ్య పరిణామానికి కారణమైంది. అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అన్నపూర్ణ స్టూడియోస్ కు చేరుకున్నారు. ఇరు వర్గాల అభిమానులను చెదరగొట్టిన భద్రత మధ్య అమర్దీప్ ను పంపించారు. మరోవైపు ఈ సీజన్ కంటెస్టెంట్ అశ్వినితో పాటుగా లాస్ట్ సీజన్ కంటెస్టెంట్ గీతూ రాయల్ వాహనాలపై కూడా దాడి జరిగింది. ఈ అంశంపై ఆవేదన వ్యక్తం చేస్తున్న అశ్విని తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. అసలు ఈజ్ దిస్ ద వే అండి? ఫ్యాన్ ఫాలోయింగ్ ఈజ్ ఫైన్, ఫ్యాన్స్ ఈజ్ ఫైన్, కాకపోతే ఇంత 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 గ్లాస్ బ్రేక్ చేస్తే మేము ఏమైపోవాలండి చెప్పండి? ఇది ఒక్కటే కాదు, వెనకాలది ఒక్కటే కాదు, ఫ్రంట్ కూడా ఒకసారండి చూడండి. ఇప్పుడు మీరు ఎంత హర్ట్ చేస్తే మమ్మల్ని మేము ఏమైపోవాలండి? హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ అండి? అంటే మీరు ఫ్యాన్స్ ఫైన్ అండి, మేము కష్టపడి దానికోసమే, ప్రతిరోజు మేము కష్టపడేది మాకు ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కావాలి, మాకు కూడా ఒక మంచి నేమ్ కావాలి ఇండస్ట్రీలో అని చెప్పి మేము కష్టపడతాం. కానీ బిగ్ బాస్ 7 ముగిసిన అనంతరం అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర జరిగిన ఘర్షణ వాతావరణంలో ఆర్టీసీ బస్సులు ధ్వంసం అవడంపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందించారు. అభిమానం పేరుతో చేసే పిచ్చి చేష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదని, ప్రజలను క్షేమంగా గమ్యానికి చేర్చే ఆర్టీసీపై దాడి అంటే సమాజంపై చేసినట్లే. ఇలాంటి వాటిని ఒప్పుకోమని, టీఎస్ఆర్టీసీ బస్సులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు సజ్జనార్. ట్వీట్లో నాగార్జునతో పాటు స్టార్ మా అఫీషియల్ హ్యాండిల్స్ను ట్యాగ్ చేశారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదైంది. ఆదివారం జరిగిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఫైనల్ ఎపిసోడ్ అనంతరం పల్లవి ప్రశాంత్ అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర బీభత్సం సృష్టించారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీన్ని సుమోటోగా తీసుకుని జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా పోలీసులు ఎంత చెప్తున్నా వినకుండా పల్లవి ప్రశాంత్ బయట ర్యాలీ చేశాడు. దీంతో ఐపీసీ సెక్షన్ 147, 148, 290, 353, 427, 149 సెక్షన్ల కింద పల్లవి ప్రశాంత్పై కేసులు నమోదయ్యాయి. ఫైనల్ ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటకు వస్తున్న అమర్దీప్, అశ్విని, గీతూ రాయల్ కార్లపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ కొందరు దాడికి దిగారు. కేవలం కార్లపై మాత్రమే కాకుండా అటువైపుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సుపై కూడా దాడి చేశారు. వారిని కంట్రోల్ చేయడం కోసం పోలీసులు ఎంతో కష్టపడ్డారు. అదే సమయంలో పల్లవి ప్రశాంత్ కారును కూడా అక్కడ ఆపకుండా పంపించేశారు. అయితే బయట ఏం జరుగుతుందో తెలియని రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ పోలీసులపై సీరియస్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శాంతి భద్రతలకు భంగం కలుగుతోంది, నడవండి, బండి కదులుతూనే ఉండాలి, ఆగద్దు అని పోలీసులు చెప్తూ ఉండటం ఈ వీడియోలో చూడొచ్చు. ఏంటన్నా ఇది, ఒక రైతు బిడ్డకు కొంచెం కూడా విలువ ఇవ్వట్లేదు అని పల్లవి ప్రశాంత్ ప్రశ్నించాడు. తనను కలవడానికి వచ్చిన ఒక అభిమాని కారు వెంట పరిగెత్తుకుంటూ వస్తూ ఏడుస్తుందని కారులో ఉన్న ఒక వ్యక్తి పల్లవి ప్రశాంత్తో చెప్పాడు. ఏం చెయ్యాలరా, పోలీసులే వద్దంటున్నారు అని ఆ వ్యక్తిపై కూడా పల్లవి ప్రశాంత్ సీరియస్ అయ్యాడు. ప్రశాంత్, నీకోసం ఇంతమంది వస్తుంటే నువ్వు ఎందుకు ఆగట్లేదు? ఒక కామన్ మ్యాన్గా నిన్ను సపోర్ట్ చేయట్లేదా అని ఒక అమ్మాయి రైతు బిడ్డను ప్రశ్నించింది. కానీ దాన్ని కూడా పల్లవి ప్రశాంత్ పట్టించుకోలేదు. జనాలను, పోలీసులను మొత్తం వీడియోలు తీయమని కారులో ఉన్న తన ఫ్రెండ్స్కు ప్రశాంత్ చెప్పడం ఈ వీడియోలో చూడవచ్చు. కొందరు పోలీసులు ప్రశాంత్ను వెళ్ళిపోమని చెప్తుంటే ఒక పోలీసు మాత్రం కారు పక్కన పరిగెడుతూ వచ్చి రైతు బిడ్డను పలకరించాడు. ఎలా ఉన్నావు, ఇంటికి వచ్చి కలుస్తా అని ప్రశాంత్కు చెప్పాడు. అది చూసిన ప్రశాంత్ ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. పోలీసులే ఇలా చేస్తున్నారేంటన్నా, ఒక రైతు బిడ్డ అన్నా అని పోలీసుకు చెప్తూ బాధపడ్డాడు. కానీ ఆ పోలీస్ మాత్రం పల్లవి ప్రశాంత్ చెప్పేది పట్టించుకోకుండా వెళ్ళిపోమన్నాడు. దీంతో ఏం చేయలేని పరిస్థితిలో ప్రశాంత్ తన కోసం వచ్చిన అభిమానులకు సారీ చెప్పాడు. నిజానికి పోలీసులు జోక్యం చేసుకొని పంపించడం వల్లనే పల్లవి ప్రశాంత్ సేఫ్గా వెళ్ళగలిగాడు. కానీ రన్నరప్ అమర్దీప్పై దాడిని వారు కంట్రోల్ చేయలేకపోయారు. అమర్ కారు అద్దాలు కూడా పగిలిపోయాయి. కారులో ఉన్న అమర్ కుటుంబం అయితే భయపడ్డారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి. హలో, సుజాత, బిగ్ బాస్ సంబంధించిన ఘటనల్లో నిన్న జరిగిన గందరగోళం మధ్య ఆ పల్లవి ప్రశాంత్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇక్కడ
ఏమైతే పల్లవి ప్రశాంత్ అభిమానులు అక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పడంలో వాళ్ళు దాడులు చేశారు. తర్వాత దీనికి సంబంధించి పల్లవి ప్రశాంత్ తర్వాత ఆ బిగ్ బాస్ షోలో కొంతమంది జరిగిన వాగ్వాదం కారణంగా బయటకు వచ్చిన తర్వాత అభిమానులు ఎప్పుడైతే పల్లవి ప్రశాంత్ విన్నై విజయవంతంగా కప్పు గెలుచుకుని బయటకు వచ్చిన తర్వాత జరిగిన అభిమానుల గ్యాదరింగ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన సమయంలో కూడా భావోద్వేగాల మధ్య పల్లవి ప్రశాంత్కి సంబంధించిన అభిమానులు దాడి చేయడం మొదలుపెట్టడమే కాకుండా పోలీసులు సరిదిద్దే ప్రయత్నం చేశారు. పల్లవి ప్రశాంత్ కూడా సరిదిద్దే ప్రయత్నం చేసినప్పుడు కూడా అక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పడం, పోలీసులు ఆ బస్సుల మీద దాడి చేయడం మీద కూడా ఒకవైపున సజ్జనార్ కూడా సీరియస్ అవడం, ఎవరైతే దాడికి పాల్పడ్డారో అక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పడానికి కారణమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. సంబంధించి మనం గమనిస్తే బంజారాస్ పోలీస్ స్టేషన్లో సుమోటోలో ఈ కేసులు నమోదు చేసి దీంట్లో మనం ప్రధానంగా గమనిస్తే 147, 148, 290, 353, 247 అలాగే 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ న్యాయాలు ఆలోచించకుండా అకారణంగా పోలీసులు తమ మీద దాడి చేశారు, పోలీసులే కావాలని కేసు పెట్టారని చెప్పేసి ఒకవైపున పల్లవి ప్రశాంత్ తన ఆరోపణ వినిపిస్తున్నప్పుడు కూడా సీసీ కెమెరా ఆధారంగా అలాగనే అక్కడ ధ్వంసమైన కార్లు బస్సులు కూడా ధ్వంసం చేశారు అభిమానులు. భావోద్వేగాల మధ్య జరిగిన మాటలు ఒకరి మీద ఒకరు మాటల తూటాలు పేల్చుకోవటం, తర్వాత ఇటువైపులా అభిమానులు గొడవ పట్టడం జరిగిన ఈ గొడవలో దాదాపుగా ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ధ్వంసమయ్యాయని చెప్పన్న సెక్షన్ల కింద, తర్వాత న్యూసెన్స్ క్రియేట్ చేసిన సెక్షన్ల కింద కాకుండా దీనికి సంబంధించి ఇక్కడ పల్లవి ప్రశాంత్ తను మనకు గత కొద్దిసేపు చెప్పినట్టుగా పల్లవి ప్రశాంత్కి సంబంధించిన వ్యవహారంలో కావాలని అక్కడ పోలీసులు సమయం పాటించకుండా కంట్రోల్ చేయకుండా ఉండటం వల్లే జరిగిందని చెప్పేసి పల్లవి ప్రశాంత్ ఆరోపణ చేస్తున్నప్పుడు కూడా సీసీ కెమెరాల ఆధారంగా చాలా స్పష్టంగా ఈ గొడవకు ప్రధానమైన కారణం పల్లవి ప్రశాంత్ అభిమానులు కావాలని బిగ్ బాస్ షోలో ఏమైతే వాదోపవాదాలు జరిగాయో, తర్వాత ఎవరి మీదైతే ఆయన అరగంటగా మాట్లాడారో వాళ్ళందరినీ కూడా టార్గెట్గా చేసి అభిమానులు బయటకు వచ్చిన తర్వాత ఈ దాడికి పాల్పడ్డారని చెప్పేసి అన్న వ్యవహారంలో ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే దీంట్లో ఎవరైతే అంటే ప్రధానమైన గమనిస్తే దాదాపుగా 9 మంది దీంట్లో చాలా కీలకంగా వ్యవహరించారని చెప్పేసి కూడా మనకు అర్థమవుతోంది. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా 9 మందిని గుర్తించారని చెప్పి అంటున్నారు. దీంట్లో ఒక 3 ఈ ఘటనను లీడ్ చేసుకొని దాడికి పాల్పడ్డారన్న వ్యవహారం మీద కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు ముమ్మరం కొనసాగుతుంది. మొత్తం మీద ఈ దాడి వెనుక కుట్రలో కావాలని కొంతమంది పల్లవి ప్రశాంత్ అభిమానులాగా చేరి దాడికి పాల్పడ్డారన్న అనుమానాన్ని పల్లవి ప్రశాంత్ వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దీని మీద పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. మొత్తం మీద ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం వెనుక సజ్జనార్ గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఈ బస్సుల మీద దాడి చేయడం దాని మీద కదా మేము కేసులు నమోదు చేస్తున్నాము, అలాంటి వాళ్ళ మీద సీరియస్గా ఉంటామని చెప్పేసి. మరోవైపున రకరకాల ప్రతిపక్ష పార్టీలు కూడా అసలు బిగ్ బాస్ని బ్యాన్ చేయాలని చెప్పి మేము గతంలోనే దీని మీద మేము పిటిషన్లు పెట్టాం, కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎప్పటికైనా సరే ఇలాంటి షోల వల్ల యువత చెడిపోతూ ఉంది, షోలనే మాఫీ చేయాలి, పిల్లల భవిష్యత్తుతోటి వీళ్ళు ఆడుకుంటున్నారని చెప్పేసి అన్న నేపథ్యంలో కూడా సిపిఐ సిపిఎం నాయకులు కూడా ఇప్పటికే స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతోంది. మొత్తం మీద ఈ బిగ్ బాస్ షోలో అంటే బిగ్ బాస్ షో సంబంధించిన విన్నింగ్ విక్టరీకి సంబంధించిన ఈవెంట్ అయిన తర్వాత జరిగిన ఘటన నేపథ్యంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతూ ఉంది. దీంట్లో ఎవరెవరు కీలకంగా వ్యవహరించారు, తర్వాత ఎవరు దాడికి పాల్పడ్డారు, దీంట్లో ఏదన్నా ఇంటెన్షనల్గా కావాలని చెప్పిన దాడికి ఏమైనా పాల్పడ్డారని చెప్పేసి అన్న వ్యవహారం అయితే మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఈ దర్యాప్తులో ఇప్పటికే కొన్ని కీలకమైన సాక్ష్యాధారాలు సేకరించామని చెప్పని జూబ్లీస్ పోలీసులు చెప్తా ఉన్నారు. సుమోటో ఒక కేసు అయితే నమోదు చేశారు. మరోవైపున పల్లవి ప్రశాంత్ కూడా దీంట్లో అభిమానం తప్పేం లేదని చెప్పే ప్రయత్నం కూడా చేస్తూ తెలుస్తూ ఉంది. మరి చివరకు ఈ బిగ్ బాస్ షో తర్వాత అంటే విన్నింగ్ విక్టరీ తర్వాత జరిగిన నేపథ్యంలో గ్రెడ్జి పెట్టుకొని కావాలని దాడి చేశారా, లేకపోతే ఇంటెన్షన్గా కొంతమంది బిగ్ బాస్ షోలో జరిగిన గొడవలను మనసులో పెట్టుకొని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఈ గొడవకు ప్రధానమైన కారణమయ్యారన్న దాని మీద కూడా పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతుంది. ఖచ్చితంగా మనం గమనిస్తే మాత్రం ఈ బిగ్ బాస్ షో గొడవలో మాత్రం కొంతమంది కీలకంగా వ్యవహరించి ఈ దాడికి పాల్పడారన్న విషయం మీద మాత్రం ఒక క్లారిటీ వచ్చింది పోలీసులకి. దీంట్లో సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతా ఉంది. సుజాత, ఇన్నారెడ్డి, అలాగే ఎంత అభిమానం ఉన్నప్పటికీ కార్లు అద్దాలు పగలగొట్టడం కానీ బస్సులు అద్దాలు పగలగొట్టడం కానీ ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలాగే పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారంటున్నారు. ఇంకా వీరిపై ఎటువంటి యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉందంటారు? సుజాత, మనం అంటే ఎంత భావోద్వేగాలు ఉన్నప్పుడు కూడా
ప్రైవేట్ వ్యక్తుల మీద దాడి చేయడం కావచ్చు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం కావచ్చు, ఖచ్చితంగా అది కఠినమైన చర్యలకు కారణమవుతా ఉంది. పెట్టిన సెక్షన్లు కూడా మాత్రం వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద ఈ గొడవలో ప్రధానంగా కీలక పాత్ర పోషించిన వ్యక్తుల మీద మాత్రం ఖచ్చితంగా చర్యలు అయితే ఉంటాయి. దీంట్లో ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులు ధ్వంసం చేయడం, తర్వాత ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన అంటే ఆర్టీసీ బస్సు మీద దాడి చేశారని చెప్పని కూడా సజ్జనర్ కూడా సీరియస్ అయ్యారు. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం చాలా సీరియస్గా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. చాలా క్లియర్ కట్గా ఈ దాడికి పాల్పడ్డ వ్యక్తులు గుర్తించడం జరుగుతూ ఉంది. అంటే మీరు అన్నట్టుగా ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పినా కూడా, అంటే ఎంత భావోద్వేగాలు ఉన్నప్పటికి కూడా, అంటే బిగ్ బాస్ షోలో జరిగిన ఏమైతే కొంతమంది కంటెస్టెంట్తో జరిగిన వివాదాలను మనసులో పెట్టుకొని ఈ దాడి జరిగిందని చెప్పిన కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సుజాత, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదైంది. ఆదివారం జరిగిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఫైనల్ ఎపిసోడ్ అనంతరం పల్లవి ప్రశాంత్ అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర బీభత్సం సృష్టించారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీన్ని సుమోటోగా తీసుకుని జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా పోలీసులు ఎంత చెప్తున్నా వినకుండా పల్లవి ప్రశాంత్ బయట ర్యాలీ చేశాడు. దీంతో ఐపీసీ సెక్షన్ 147, 148, 290, 353, 427, 149 సెక్షన్ల కింద పల్లవి ప్రశాంత్ పై కేసులు నమోదయ్యాయి. ఫైనల్ ముగిసిన తర్వాత కూడా అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటకు వస్తున్న అమర్దీప్, అశ్విని, గీతూ రాయల్ కార్లపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ కొందరు దాడికి దిగారు. కేవలం కార్లపై మాత్రమే కాకుండా అటువైపుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సుపై కూడా దాడి చేశారు. వారిని కంట్రోల్ చేయడం కోసం పోలీసులు ఎంతో కష్టపడ్డారు. అదే సమయంలో పల్లవి ప్రశాంత్ కారును కూడా అక్కడ ఆపకుండా పంపించేశారు. అయితే బయట ఏం జరుగుతుందో తెలియని రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ పోలీసులపై సీరియస్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శాంతి భద్రతలకు భంగం కలుగుతోంది, నడవండి, బండి కదులుతూనే ఉండాలి, ఆగొద్దు అని పోలీసులు చెప్తూ ఉండటం ఈ వీడియోలో చూడొచ్చు. ఏంటన్నా ఇది, ఒక రైతు బిడ్డకు కొంచెం కూడా విలువ ఇవ్వట్లేదు అని పల్లవి ప్రశాంత్ ప్రశ్నించాడు. తనను కలవడానికి వచ్చిన ఒక అభిమాని కారు వెంట పరిగెత్తుకుంటూ వస్తూ ఏడుస్తుందని కారులో ఉన్న ఒక వ్యక్తి పల్లవి ప్రశాంత్తో చెప్పాడు. ఏం చేయాలరా, పోలీసులే వద్దంటున్నారు అని ఆ వ్యక్తిపై కూడా పల్లవి ప్రశాంత్ సీరియస్ అయ్యాడు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కౌండిన్య అందిస్తారు. కౌండిన్య, సుజాత, ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ పై హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే సందర్భంగా ఆదివారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ సమీపంలో తన అభిమానులు సృష్టించిన బీభత్సాన్ని సుమోటోగా తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దీనికి పల్లవి ప్రశాంత్ అభిమానులే బాధ్యులుగా గుర్తించి ఇటు పల్లవి ప్రశాంత్ పై 6 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 147, 148, సెక్షన్ 290, సెక్షన్ 353, 427, 149 సెక్షన్ల కింద పల్లవి ప్రశాంత్ పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు పెట్టారు. అంతేకాకుండా ఇటు తన అభిమానులు ఎవరైతే గొడవకు దిగారో వారిపై కూడా కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ నిలుస్తారని ముందుగానే వార్తలు బయట కావడంతో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఇటు కృష్ణానగర్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు చేరుకున్నారు. ఆదివారం సాయంత్రానికి ప్రశాంత్ సొంత ఊరు నుంచి చాలా మంది స్నేహితులు కావచ్చు, అభిమానులు కావచ్చు ఇటు అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి వచ్చారు. అలాగే అమర్దీప్ అభిమానులు కూడా భారీగా అక్కడికి చేరుకున్నారు. ఇక ఇటు ప్రశాంత్ అభిమానుల పేరిట కొంతమంది రోడ్లపై హల్చల్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. చీకటి పడిన తర్వాత నానా హంగామా కూడా సృష్టించారు. వాహనదారులకు
తీవ్ర ఇబ్బందులు కూడా కలిగించే పరిస్థితి అయితే వారు చేశారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అక్కడికి వెళ్ళి వెళ్తున్న ఆర్టీసీ బస్సులను కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఇక గ్రాండ్ ఫినాలి ముగిసిన తర్వాత ఒక్కొక్క ఫైనలిస్ట్ కూడా బయటకు రావడం జరిగింది. ఇతర కంటెస్ట్లపై బయటికి వస్తున్న నేపథ్యంలో వారి కార్లపై కూడా ఇటు పల్లవి ప్రశాంత్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వారు దాడి చేశారని కూడా మనకు విజువల్స్ లో కనిపిస్తుంది. ఇక అమర్దీప్ తన ఫ్యామిలీతో కారులో బయటకి వస్తుంటే పల్లవి ప్రశాంత్ అభిమానులు ఆ కార్ చుట్టూగా కూడా చుట్టుముట్టి కారుపై కూడా దాడి చేశారు. వెనుక అద్దం కూడా పగలగొట్టారు. తమను వదిలేయాలని అమర్దీప్ తల్లి చేతులు జోడించి ప్రాధేయపడినట్టు కూడా తెలుస్తుంది. ఇక అన్విక శ్రీ కారుని కూడా కొంతమంది దుండుగులు అయితే అద్దాలు పగలబడినట్టు కూడా ఇప్పటికే వీడియో కూడా అన్విక కూడా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే అమర్దీప్ పల్లవి ప్రశాంత్ మధ్య అభిమానుల మధ్య గొడవ జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫైనల్ బిగ్ బాస్ పై సిపిఐ నారాయణ స్పందించారు. అసలు ఈ వ్యవహారానికి అసలు కారకులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ నారాయణ అన్నారు. మొదటి నుంచి బిగ్ బాస్ ను నారాయణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అమర్దీప్ వ్యవహారంపై ఆయన మాట్లాడారు. గెలుపు ఓటములను పక్కన పెడితే బిగ్ బాస్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ముందు పెద్ద గలబైంది, కుర్రవాడు కొట్టుకున్నారు. దానికి కేసులు పెడతామని చెప్పి సజ్జన లాంటి వాడు వచ్చి ఆర్టీసీ బస్సులు చెడగొడతామని కేసులు పెడతా ఉన్నారు. నేను సూటిగా అడిగేది ఏంటంటే, ఆ బిగ్ బాస్ షో అనేది ఒక అరాచకమైనటువంటి షో. దాన్ని పర్మిషన్ ఇవ్వడం కరెక్ట్ కాదు. దానిలో ఏదైనా ప్రైజ్ వచ్చిందని చెప్పేసి ఆ ప్రైజ్ వస్తే వాళ్ళు కొట్లాడుకున్నారని దాన్ని బస్సులు పగలు కొట్టారని చెప్పేసి ఈ సజ్జనాలు కేసు పెడుతున్నారు. నేను సూటిగా అడుగుతున్నా, మీరు సైబర్ కమిషనర్గా ఉన్నప్పుడు నేనే వచ్చి ఈ బిగ్ బాస్ అనేది ఒక క్రైమ్ ఇది, దాని మీద యాక్షన్ తీసుకుంటానని పెడితే 3 రోజులు పెట్టుకొని నేను చేయలేను, మీరు కోర్టుకు పోండి అన్నారు. నేను కింది కోర్టుకు పోతే కింది కోర్టులు కొట్టేసి పై కోర్టుకు పోమన్నారు. పై కోర్టుకు పోతే జిల్లా కోర్టు, రాష్ట్ర కోర్టుకు పోమన్నారు. ఆ విధంగా పోలీస్ డిపార్ట్మెంటు భయపడే, కోర్టులు భయపడే. బిగ్ బాస్ అంత ఆదర్శమైనది, అది అసాంఘికమైన కార్యక్రమం జరుగుతుంది. దానిలో నీచాత్యమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేవలం డబ్బుల కోసం కక్కుర్తి పెట్టి నాగార్జున లాంటి వాళ్ళు దానికి హ్యాంకర్గా ఉంటున్నారు. బీజేపీ